I would like to talk to you from the life of Abraham. అబ్రహాము జీవితం నుండి నేను మాట్లాడాలన్న ఆలోచనలో ఉన్నాను. In a time when he himself was in a confusion. ఏ సమయంలో అయితే అబ్రహాము ఏమీ తెలియని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నాడో The Lord spoke to him. అదే పరిస్థితుల్లో దేవుడు మాట్లాడసాగాడు. I would like to lead you to the book of Genesis chapter 15. ఆదికాండం 15వ అధ్యాయంలోనికి మీ శ్రద్ధను తీసుకెళ్లాలని అనుకుంటూ ఉన్నాను. Morning meditation. ఈ రోజు మన ధ్యానము కోసము My subject is that the great comeback, a comeback with abundance of blessing. మనం అధిక ఆశీర్వాదంలోనికి మళ్ళీ తిరిగి రావడం అనేది ఈ రోజు నా పాఠ్యాంశము. See, Abraham was told by God all about his future. అబ్రహాముకి దేవుడు తన భవిష్యత్తు ఏమిటో దేవుడు ముందుగానే చెప్తూ ఉన్నాడు. God said what would happen to him in the future. తన భవిష్యత్తులో ఏం జరగబోతుందో, తన జీవితంలో ఏం జరగబోతుందో ముందుగానే చెప్తూ ఉన్నాడు. In other words, God was revealing his plan and purpose about Abraham and through Abraham for the nations of the world. అబ్రహాము జీవితంలో, అబ్రహాముతో దేశ ప్రజలందరి జీవితంలో ఏ ప్రణాళిక అయితే దేవుడు కలిగి ఉన్నాడో అది చెప్తూ ఉన్నాడు. Who can reveal us our future except God? దేవుడు తప్ప మన జీవితంలో మన భవిష్యత్తుని ఎవ్వరూ మనకి చెప్పలేరు. He is the only one who knows our tomorrows and our future. మన భవిష్యత్తు ఎలా ఉంటుందో, మనం రేపు ఎలాగుంటామో తెలిసిన ఒకే ఒక్కడు దేవుడు మాత్రమే. Most of us can say that we don't know even next hour what would happen to us. మనకి ఇంకొక క్షణము, దీని తరువాత ఇంకొక క్షణము ఏమి జరుగుతుందో మనం చెప్పలేమనే పరిస్థితుల్లో చాలా మంది ఉంటూ ఉన్నారు. That doesn't mean that you don't have dreams. మనకు ఆ దర్శనాలు, కలలు ఉండకూడదని కాదు. You have so many calculations and so many ideas about your future. మన జీవితం పట్ల, మన భవిష్యత్తు పట్ల మనకి ఎన్నో ఆలోచనలు ఉంటూ ఉంటాయి. But none of us can be sure that it would be so. కానీ మనం ఏమైతే అనుకుంటూ ఉన్నామో అది కరెక్ట్ గా జరుగుతుందని ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. Only God in heaven knows what will happen tomorrow or the month after or year after. ఒక రోజు తర్వాత ఏం జరుగుతుందో, నెల తర్వాత ఏం జరుగుతుందో, సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో దేవుడు మాత్రమే చెప్పగలడు. No one in the whole world can say what will happen tomorrow. ఈ ప్రపంచం అంతటిలో ఎవరిని చూసుకున్నా రేపు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. Only the Almighty, the Creator God knows what is going to happen. సర్వశక్తిగల దేవుడి సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే తెలుసు. But what a great thing that this Creator God has come down to Abraham. కానీ ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే, ఈ సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాము దగ్గరికి దిగి వచ్చి, Now he is speaking to him just like a man speaking to another man. ఒక మనుషుడు ఇంకొక మనుషుడితో మాట్లాడిన విధముగానే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. God said this is going to happen with you. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, నీతో, నీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇది జరుగుతుందని చెప్తూ ఉన్నాడు. When you grow old, ఎప్పుడైతే నీవు వృద్ధాప్యంలోనికి వస్తావో, in your good age, నీకు ఒక మంచి సమయంలో, మంచి సంవత్సరాల్లో, can you say good age? నీకు అంటే నీవు యవ్వనంలో ఉన్నప్పుడు, మంచి రోజుల్లో ఉన్నప్పుడు అని చెప్పగలమా? Good age means old age, good old age. నీవు మంచి వృద్ధాప్యంలో ఉన్న సమయము అని అర్థము. So now many people don't know when we would die. మనం చాలా మందికి మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు. Some people are dying while they are only young age, maybe 10 years, 15 years, 20 years. ఇంకా యవ్వనస్తులుగానే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల్లో ఉన్న చనిపోయేవారు అనేక మంది ఉన్నారు. Recently I had a news about a pastor in somewhere in Raipur died yesterday, only 42 years old. రాయ్పూర్ లో ఉన్న ఒక దేవుని సేవకుడు 42 సంవత్సరాలకే మరణించాడని నేను వార్తల్లో చూశాను. That man died only 22 years old. 22 సంవత్సరాలకు ఒక యవనస్తుడు మరణించాడని నేను చూశాను. That may come any time. మనకు మరణం ఏ రోజైనా సంభవించవచ్చు. But God in heaven has already set your days and the date. కానీ పరలోకమందున్న తండ్రి మన భవిష్యత్తులో ఏ దినము మరణిస్తామో ముందేగానే అది రచించి ఉన్నాడు. So God is speaking to Abraham. అందుకే అబ్రహాంతో దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. God said, I have a plan for you, Abraham. దేవుడు ఇలా అబ్రహాంతో చెప్తూ ఉన్నాడు, నేను నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాను. You will live until you are good age. నీవు అధిక వృద్ధాప్యంలోను కూడా నువ్వు జీవిస్తావు అని చెప్తూ ఉన్నాడు. A good age, good old age. ఇక్కడ మంచి వృద్ధాప్యంలో అంటే అన్ని సరిగ్గా ఉండే వృద్ధాప్యం అంటే ఏంటో తెలుసా? You can be in the old age. నీవు వృద్ధాప్యంలోనే ఉంటావు. That doesn't mean good old age. కానీ అది మంచి వృద్ధాప్యం అని మనం చెప్పలేము. You can be old age with the sickness, illness and all kinds of problems. వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు మనకు అనేకమైన అనారోగ్యాలు, అనాలోచనలు వస్తూ ఉంటాయి. I have met so many older people. నేను అనేక మంది వృద్ధులను నేను కలిసి ఉన్నాను. All what I want is to die. నేను వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను నాకు కావాల్సిందంటే మరణించడం, మరణం కావాలి. I can take this
pain. నేను ఈ నొప్పి పోతుంది కదా, I cannot have these worries in the life. ఈ జీవితంలో ఉండే ఈ సతమతములన్నీ నా జీవితంలో ఉండవు కదా. So there are people who are looking forward to die. ఎందుకంటే ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు అనేక మంది చనిపోవాలని చూస్తూ ఉంటారు. And God promised the man of God, the servant of the Lord, కానీ దేవుని సేవకుడైన అబ్రహాముకు దేవుడు ఇలాగ చెప్తూ ఉన్నాడు, you will not just have an old age but good old age. కానీ నీవు వృద్ధాప్యంలోను మాత్రమే ఉండవు, కానీ నీవు ఒక మంచి వృద్ధాప్యంలో ఉంటావు. And the words God said, I will keep you healthy and strong, Abraham. నిన్ను ఆరోగ్యవంతంగా మంచి దృఢముగా నిన్ను ఉంచుతానని చెప్తూ ఉన్నాడు. You will see your children and the grandchildren and even for 4, you know what he is saying, generations. నీ తరతరములను నువ్వు చూస్తావు అని చెప్తూ ఉన్నాడు. You are not going to die sick, you are not going to die because of any illness. నువ్వేదో అనారోగ్యం వచ్చి నువ్వు మరణించవు, కానీ నువ్వు ఆరోగ్యంగానే ఉంటావు. I'm going to keep you healthy and strong. నీకు మంచి ఆరోగ్యముగాను బలముగాను ఉంటావు అని చెప్తూ And ఉన్నాడు. secondly, God said you will die in peace. రెండోదిగా ఏం చెప్తున్నాడంటే శాంతితో నువ్వు మరణిస్తావు. Now, how many people are dying without peace? You can understand that. అనేక మంది శాంతి లేక చనిపోయిన వారు అనేక మంది How ఉన్నారు. many people are worrying and so much concern. అనేక మంది ఏదో ఒక విషయాల కొరకు సతమతం అవుతూ ఏదో కన్ఫ్యూజన్ లో ఉండి చనిపోయిన వారు They అనేక feel మంది they're ఉన్నారు. abandoned by their children. వాళ్ళ సొంత పిల్లలే వాళ్ళని వదిలేసి ఉన్నారు. And nobody is loving them, no one to take care of వాళ్ళని them. ప్రేమించడానికి కానీ వాళ్ళని చూసుకోవడానికి కానీ ఎవరూ లేక They are not happy at all in their life. వాళ్ళ జీవితం జీవించే విధానం వాళ్ళకి నచ్చలేక That's why many people die of heart attack because they cannot take the stress and the pressure on their life. అలాంటి పరిస్థితులన్నీ జరగడం వలన ఆ హృదయానికి ఆ ఒత్తిడి తీసుకోలేకపోవడం వల్ల అనేక మంది చనిపోతూ But ఉన్నారు. here God says to Abraham, కానీ ఇక్కడ అబ్రహాముకు దేవుడు చెప్తూ ఉన్నాడు, you will die in peace కానీ నీవు శాంతితో మరణిస్తావు, and you will have a good old age. నీకు మంచి వృద్ధాప్యం ఉండబోతూ ఉంది. My dear friends, I want to let you know today, ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటూ even though ఉన్నానంటే, you don't know your tomorrow and your future, నీ భవిష్యత్తు నీ రేపు ఏం కాబోతుందో నీకు తెలియలేకపోయినా, God in heaven has a plan for you. కానీ పరలోకమందున్న దేవుడికి ఒక ప్రణాళిక నీ జీవితం పట్ల ఉంది. Don't get stressed and worried about your future. నీ భవిష్యత్తు కొరకు నీ ఒత్తిడి చెందకు, భయపడకు. Like Abraham, give your life in the hand of the Lord. ఏ విధముగా అయితే అబ్రహాము తన జీవితాన్ని దేవుడి చేతిలో ఉంచాడో, God is promised a peaceful life. ఎప్పుడైతే అబ్రహాం అర్పించిన తర్వాత ఒక శాంతికరమైన జీవితం ఆయనకు God says, ప్రసాదించాడు. if you trust me, you don't die of young age but old age. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు నన్ను నమ్మినట్లయితే మీరు యవ్వనంగా ఉండిపోతారని కాదు, కానీ మంచి వృద్ధాప్యం వస్తూ And ఉంది. God is promising health and agility and the strength in you. నీకు కావలసిన సామర్థ్యాన్ని, నీకు కావలసిన బలాన్ని దేవుడు ఇస్తానంటూ ఉన్నాడు. God not only said, Abraham, you are going to be blessed, నీవు ఆశీర్వదింపబడతావని మాత్రమే చెప్పలేదు, కానీ but your generations are going to be blessed. నీ తరములు నీ వలన ఆశీర్వదింపబడతాయని చెప్తూ ఉన్నాడు. That's why the pastor was reading the passage today. ఇప్పుడు మనం చదివే ఆ వృత్తాంతం అక్కడిదే. God said about the generations after Abraham. అబ్రహాము తర్వాత ఉన్న అనేక తరములను ఆయన చూస్తాడని రాస్తూ He said ఉన్నాడు. one day would come, ఒక రోజు వస్తూ ఉంది, your descendants will go to Egypt. నీ తరములు వారందరూ ఐగుప్తు దేశానికి వెళ్తారు. They were stuck in Egypt for 400 years plus about 430 years. 430 సంవత్సరాలు ఐగుప్తులోనే మీ తరములు బానిసలుగా ఉండిపోతారు. Even God has given the dates and the years of their stay in Egypt. ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉంటారో, ఎన్ని రోజులు ఉంటారో కూడా అబ్రహాముకు దేవుడు చెప్తూ ఉన్నాడు. That shows the knowledge of the foreknowledge of God. అది ఆ వృత్తాంతం మనం చూసినట్లయితే దేవుడికి ఎంత జ్ఞానం ఉందో మనం చూడగలము. God already set a date for the Israelites or the people of God to stay in Egypt. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఐగుప్తు దేశంలో ఉండాలో ముందుగానే చెప్తూ ఉన్నాడు. Could you please read that passage again? Pastor, how many years? అదే వృత్తాంతం మళ్ళీ చదవండి. ఎన్ని 400 సంవత్సరాలు? years. Am I right? 400 సంవత్సరాలు. God doesn't make any mistake. దేవుడు ఎప్పుడు తప్పు చేసేవాడు కాదు. God knows how many years his descendants are, generations after generations are going to be slaves in Egypt. తన తరములు వారు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండాలో దేవుడు ముందే చెప్తూ ఉన్నాడు. But God also revealed his plan for his people. తన ప్రజల కొరకే ఏ ప్రణాళిక అయితే దేవుడు కలిగి ఉన్నాడో ముందుగానే చెప్తూ ఉన్నాడు. Because God already had made a covenant with Abraham. ఎందుకంటే దేవుడు ముందుగానే అబ్రహాంతో ఒక సంధి కుదుర్చుకున్నాడు. When he called Abraham in chapter 12, ఎప్పుడైతే 12వ అధ్యాయంలో దేవుడు తనను పిలుచుకున్నాడో, God said, through your seed the whole nations of the world would be blessed. నీ వలన, నీ విత్తనము వలన నీ తరములు జీవించబడతాయని దేవుడు సంధి చేసుకున్నాడు. No, through your seed all the nations of the world would be blessed. నీ తరములు నీ వలన నీకు నీ సంతతి వారందరూ నీ తరములు ఆశీర్వదింపబడతాయని చెప్తూ So in ఉన్నాడు. other words, God was saying
that I have promised to Abraham. ఇంకొక వచనంలో దేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు, నేను నీకు వాగ్దానం చేశాను అబ్రహాము, Because my promises are always yes, and it's going to happen. ఎందుకంటే నేను ఒకవేళ నీకు వాగ్దానం చేసినట్లయితే అది ఖచ్చితంగా జరుగుతుంది. Even though 400 years Israel will have it to stay in Egypt, ఒకవేళ 400 సంవత్సరాలు ఐగుప్తులోనే ఇశ్రాయేలు ప్రజలు ఉండిపోయినా, that is not the end of the story of Abraham and his descendants. నీ తరతరముల వారికి అది అక్కడే ఉండిపోరు, తన జీవిత కాలం అక్కడే ఉండిపోరు అని చెప్తూ ఉన్నాడు. Sometimes God allows us to be in times of slavery, times of difficulties and trials. కొన్నిసార్లు దేవుడు మన కష్టతరమైన పరిస్థితుల్లో, మనకు అర్థం కాని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఉండడానికి అనుమతిస్తూ ఉంటాడు. Sometimes we end up in places that we don't like. మనకి ఇష్టము లేని పరిస్థితుల్లో దేవుడు కొన్నిసార్లు మనల్ని విడిచిపెడుతూ ఉంటాడు. Sometimes there are people over us whom we don't agree, we don't understand, we cannot accept. మనము అంగీకరించలేని, మనకి అర్థము కాలేని వారిని మన మీద ఉంచుతూ మనల్ని కష్టతరమైన పరిస్థితుల్లో ఉంచుతూ ఉంటాడు. But here the word of God teaches, God already knows it. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉందంటే దేవుడు అది ముందే ఎరిగి ఉన్నాడు. In other words, God said only 400 years. కానీ ఇంకొక విధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు ముందుగానే 400 సంవత్సరాలను చెప్తూ ఉన్నాడు. 400 years is too long for us as a human life. మనము మానవులుగా మనం చూసుకున్నట్లయితే 400 సంవత్సరాలు అంటే అది చాలా ఎక్కువ కాలము. But not in the plan and purpose of God. కానీ అది ఎక్కువ కాలము దేవుడి ప్రణాళికలో ఎక్కువ కాలము కాదు. Because God is not controlled by the time. ఎందుకంటే దేవుడు సమయం చేత ఆధీనం చేయబడలేదు. Time and dates and the seasons are given to us. మనకున్న కాలములు, మనకున్న రోజులు, దినములన్నీ మనకి మానవులకి ఇవ్వబడినవి. So in the sight of God, the 400 years are nothing. దేవుని దృష్టిలో ఆ 400 సంవత్సరాలు పెద్ద కాలము కాదు. But for our knowledge, God says after 400 years. కానీ మన జ్ఞానము కొలది దేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు, 400 సంవత్సరాల I తరువాత. like that word after. తరువాత అన్న పదము నాకు ఇష్టము. Many times when we are in difficulties, కొన్నిసార్లు మన కష్టతరమైన పరిస్థితుల్లో, when we go to the valley, troublesome experiences of our life, ఎప్పుడైతే అరణ్య మార్గములు గుండా, కష్టతరమైన పరిస్థితులు గుండా మన జీవితంలో మనం వెళ్తూ when we ఉంటాము, go and stuck by a sickness or illness for years after years after years, అనేక సంవత్సరాలుగా ఒక అనారోగ్యం చేత మనం ఇంకను ఎక్కువగా బాధపడుతూ ఉన్నప్పుడు, when we are in financial difficulties one after another, ఎప్పుడైతే మనకి ఆర్థికంగా డబ్బులు లేని పరిస్థితి ఎక్కువ సార్లు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాము. we try and we pray and we plead, but nothing is going to happen. అనేక మందిని అడుగుతూ ఉంటాం, అనేక సార్లు మనం ప్రార్థిస్తూ ఉంటాం, కానీ జరగని పనిలా చూస్తూ ఉంటాం. Nothing seems to be going very well with us. మన జీవితంలో ఏది స్థిరముగా వెళ్ళే పరిస్థితి మనకు కనబడదు. But let me tell you, God is telling you and me today. కానీ దేవుడు మనతోనే ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. Maybe 2 years, 5 years, 10 years, 4 years. I don't know how many years you've been praying. అది ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. కానీ you have been under the control of the foreign forces like enemies. నీవు నీ శత్రువుల దాడి వల్లనే నీవు ప్రభావితం చేయబడుతూ ఉన్నావేమో. I don't know how many years. ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు. But God in heaven knows. కానీ పరలోకమందున్న దేవుడికి తెలుసు. According to these words, కానీ ఇప్పుడు మనం చదివిన వాక్య ప్రకారం God already set a date for it to come out. నీవు అలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావడానికి దేవుడు ఒక సమయాన్ని ఏర్పరిచాడు. The language used by the Lord, అక్కడ దేవుడు ఉపయోగించిన భాష ఏమిటంటే, after 400 years, 4 సంవత్సరాల తరువాత they will come back. వాళ్ళు తిరిగి వస్తారు. Come back to where? తిరిగి వస్తారు ఎక్కడికి? Come back to the promised land that God has already promised to Abraham. అబ్రహాముకి ఏ స్థలమునైతే వాగ్దానము చేశాడో, వాగ్దానం చేసిన స్థలముకు. 400 years they are away from the presence of God. దేవుని యొక్క సన్నిధికి దూరముగా వాళ్ళు 400 సంవత్సరాలు దూరముగా ఉన్నారు. They are away from their promised land. వాళ్ళకు వాగ్దానం చేయబడిన భూమికి దూరముగా ఉన్నారు. They are living in a foreign country. వాళ్ళు ఒక తెలియని పరిస్థితుల్లో, తెలియని కాలంలో ఉంటూ ఉన్నారు. When we come to the book of Exodus chapter 3, ఎప్పుడైతే నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, and chapter 2, 2వ అధ్యాయంలో, and chapter 1 and 1 and 2 and 3, 1, 3, 4, 1, 2, 3 అధ్యాయాలు మనం చదివినప్పుడు, let's see what happened after the 400 years. 400 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో మనం చూస్తాం. Bible says Israelites, the people of God, began to cry unto the Lord. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవునికి మొరపెడుతూ ఉన్నారు. Because severe punishment, severe treatment they got in Egypt. ఎందుకంటే ఐగుప్తులో వాళ్ళు కఠినముగా ఎంతో కఠినముగా వాళ్ళు బానిసలుగా ఉంటూ ఉన్నారు. 400 years of history is a history of pain, suffering, discouragement and depression. ఆ 400 సంవత్సరాలు వాళ్ళు ఎంతో నిరాశపడి, నిరుత్సాహపడిన పరిస్థితులు గుండా వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు. So the people of God began to cry
cry unto the Lord. అందుకే దేవుని ప్రజలందరూ దేవునికి మొరపెట్టడం మొదలు పెట్టారు. And God had appointed another man called Moses. అప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుడు ఇంకొక వ్యక్తిని నియమించాడు. ఆ వ్యక్తి పేరు మోసే. God spoke to Moses and said, అప్పుడు మోసేతో దేవుడు మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉన్నాడు, I heard their cry. వాళ్ళు మొరను నేను విన్నాను. Praise the Lord. హల్లెలూయా. We have a God who hears our cry. మన మొరను వినే దేవుడు మన కొరకే ఉన్నాడు. Even after 400 years. 400 సంవత్సరాల తర్వాత కూడా See, God had not forgotten his promise. తనకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోవలేదు. 400 years before, God made a promise and a covenant with Abraham. 400 సంవత్సరాల క్రితం ఒక సంధి అబ్రహాముతో దేవుడు చేసుకున్నాడు. Hundreds of years passed by. 100 సంవత్సరాలు గతించినను But God had not forgotten his promise. తన ఇచ్చిన వాగ్దానం దేవుడు మర్చిపోలేదు. Exactly when the 400 years are over, ఎప్పుడైతే 400 సంవత్సరాలు ఖచ్చితంగా ముగించాయో, God raised up a man called Moses. అప్పుడు దేవుడు ఒక యవనస్తుని లేపాడు. మోషే అనే యవనస్తుని లేపాడు. And God said, I heard their cry. వాళ్ళు మొరను నేను విన్నాను. Moses, మోషే, the time has come for their deliverance. వాళ్ళకు విడుదల ఇచ్చే సమయం వచ్చింది. What a great God we have. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. He is not like human making promises and breaking it. మనం మానవులుగా మనం చూసుకున్నట్లయితే మనం వాగ్దానం ఇచ్చి అది వదిలేస్తూ ఉంటాం. If by God says something, it shall be so. ఒకవేళ దేవుడు ఏదైనా మాట ఇచ్చినట్లయితే, వాగ్దానం చేసినట్లయితే అది జరుగుతుంది. You will never forget అది ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. date and time that he has committed for. ఏ స్థలం ఏ తేదీ అయితే ఇచ్చాడో, ఎన్ని సంవత్సరాలు అయితే చెప్పాడో అదే తేదీకి. Amazingly, if you look at the history of Moses, మోషే చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఎంతో ఆశ్చర్యకరముగా, prior to this incidents of deliverance from Egypt, ఈ ఐగుప్తులో నుంచి వాళ్ళని విడిపించడానికి మోషేని తీసుకొచ్చినప్పుడు past 80 years God has been working on this man Moses. ముందు 80 సంవత్సరాలు మోషే మీద దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. The day he was born as a Hebrew child, హెబ్రీయుల కాలంలో ఆయన పుట్టినప్పటికీ the Pharaoh of Egypt of that time wanted to kill him off. ఆ మోషే జన్మించినప్పుడు ఫరో అనే రాజు ఆయన చంపడానికి ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. God in heaven protected him in a కానీ miraculous way. కానీ ఎంతో అద్భుతకరమైన రీతిలో మోషేని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. When you supposed to deliver the Israelites from Egypt, ఒకవేళ ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విముక్తి చేయాలి అంటే is kept in Egyptian palace for 40 years. ఐగుప్తు దేశాన్ని 40 సంవత్సరాలు ఆయనే పాలించాడు. He is in the palace of Pharaoh for 40 years. ఫరో ఉన్న ఆ అంతఃపురంలోనే మోషే ఉంటూ ఉన్నాడు. Can you imagine? అది మనం ఆలోచించగలమా? నమ్మశక్యమా? How God manipulate and prepare the history of the world for a purpose. ఒక దేవుడి ప్రణాళిక నెరవేర్చడం కొరకు దేవుడు ఎంత వింతగా అవన్నీ పరిస్థితులు నడిపించాడో మనం చూడగలమా? In those days Pharaoh was killing all the Egyptian male child. ఆ రోజుల్లో మనం all the Jewish male child. ఆ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఏ గోత్రంలోనైతే మోషే పుట్టాడో ఆ గోత్రంలో ఉన్న వారందరినీ ఆ ఫరో చంపాలని ఆజ్ఞ ఇచ్చాడు. But miraculously God kept Moses not among the Jewish people but in the palace of Pharaoh. కానీ అదే సమయంలో వాళ్ళ గోత్రంలో ఉండడం కాదు, కానీ ఎక్కడైతే ఉంటే సంరక్షణగా ఉంటాడో అక్కడే ఆ అంతఃపురంలోనే ఉంచాడు. Moses was growing like a prince. మోషే ఎలా పెంచబడ్డాడంటే ఒక రాజకుమారుడు వలె పెంచబడ్డాడు. He was taught and he was educated and he was prepared for deliverance to rule the Egypt actually. ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించడానికి ఏ సామర్థ్యం అయితే కావాలో, తనకి ఎంత బలము కావాలో అవన్నిటిని దేవుడు ఆయనకు ఇస్తూ ఉన్నాడు. When we know the story of Moses being in the wilderness for 40 days. అక్కడ తర్వాత మనం చూసుకున్నట్లయితే 40 సంవత్సరాలు మోషే అరణ్య మార్గంలో గుండా ఉంటూ ఉన్నాడు. Preparing the Moses to know how to lead the people in the wilderness for next 40 years. అరణ్య మార్గంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను అరణ్య మార్గంలో ఎలా నడిపించాలో నేర్పిస్తూ ఉన్నాడు. 120 years of this Moses life. 120 సంవత్సరాలు మోసే జీవితం మనం చూసుకున్నట్లయితే first 80 years were preparation for God's work. ఒక 80 సంవత్సరాలు కూడా దేవుని పరిచర్యకు తాను ఒక స్థిరములో ఒక ప్రయాణంలో ఉంచాడు. When the exact time came that promise to Abraham, ఎప్పుడైతే అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేర్చే సమయం వచ్చిందో, 400 years are over. ఈ 400 సంవత్సరాలు అయిపోయిన తరువాత God sent Moses. మోషేని అక్కడికి పంపించి Through Moses, మోషే ద్వారా Israelites were delivered from Egypt. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటికి విడిపించబడ్డారు. It is interesting what said to Abraham. అక్కడ అబ్రహాముకు చెప్పిన దేవుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, Years ago God said to Abraham, ఎన్నో సంవత్సరాలు ముందుపట చెప్పిన when వాక్యము, your descendants will come out of Egypt, ఎప్పుడైతే నీ ప్రజలు నీ తరతరములు బయటికి వస్తూ ఉంటారో, it must be a coming back with a bundle
abundance of blessing. అనేకమైన అధిక ఆశీర్వాదంతో ఐగుప్తు దేశం నుండి బయటికి వస్తారు. But the day before Israelites were leaving the Egypt, ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుండి విడిపోయించక బదులు ముందుకు వెళ్ళడానికి ముందు God said to Israelites, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు, go and ask the Egyptians to give all the gold and silver ornaments. ఆ ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు నీకున్న బంగారము తనకున్న ఆభరణాలన్నీ ఇవ్వమని అడగమంటూ ఉన్నాడు. Whatever you have. నీకేదైతే ఉందో, The Bible says when Israelites left Egypt, ఎప్పుడైతే బైబిల్ చెప్తా ఉంది ఇశ్రాయేల్ ప్రజలందరూ ఐగుప్తు విడిచిపెట్టి they వెళ్ళినప్పుడు had the abundance of blessing with them. వాళ్ళకి అధిక ఆశీర్వాదం ఉందని బైబిల్ చెప్తా ఉంది. They had more than what they even imagine and ask for. వాళ్ళు ఎంత కావాలని అడిగి ఉన్నారో, ఎంత కావాలని వాళ్ళు కోరుకున్నారో దానికంటే అధికం I ఆశీర్వాదము. just want to encourage you today. ఈ రోజు మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలనుకుంటున్నాను. If you are in that situation today, ఈ రోజు నువ్వు ఆ పరిస్థితుల్లో ఉన్నట్లయితే, feeling that God has abandoned you, నన్ను దేవుడు విడిచిపెట్టాడని నువ్వు అనుకున్నట్లయితే, nobody is taking care of me, నిన్నెవరు పట్టించుకోవట్లేదని నువ్వు అనుకున్నట్లయితే, how long I have to suffer this suffering? ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి కష్టతరమైన పరిస్థితులు నువ్వు ఎన్నాళ్ళు ఉన్నావని అనుకున్నట్లయితే, Some of you may be even counting the years. నువ్వు అనేక సంవత్సరాల నుంచి నువ్వు లెక్కించుకుంటూ ఉన్నావేమో. You may be saying, Pastor, you don't understand my suffering. కానీ అనేక మంది ఇప్పుడు చెప్పవచ్చు, పాస్టర్ గారు నా పరిస్థితులు నీకు అర్థం కావని I have చెప్పవచ్చు. been going through this years and years. అనేక సంవత్సరాలుగా నేను ఈ కష్టతరమైన పరిస్థితులు కూడా I వెళ్తూ have ఉన్నాను. done whatever I can do, but there is no deliverance from Him. నేనేమేమి చెయ్యాలో, ఏమేమి చెయ్యగలను అన్ని చేశాను, కానీ నాకు విడుదల రావట్లేదు. I prayed and I have visited so many doctors after doctor, hospitals after hospitals. నేను ప్రార్థన చేశాను, అనేక మంది వైద్యులను కలిశాను, అనేక మంది ఆసుపత్రులకి నేను వెళ్ళాను, కానీ But no one could heal me. నన్ను ఎవ్వరూ స్వస్థపరచలేకపోతూ I'm ఉన్నారు. a failure in my business. నా వ్యాపారంలో నేను ఓడిపోయిన వాడిగా ఉన్నాను. Whatever I do, I'm a fail. నేనేమి చేసినా నేను ఓడిపోతూ ఉన్నాను. I'm a defeat. I have no hope. నేను ఓడిపోయిన వాడిని, నిరీక్షణ కోల్పోయిన వాడిగా Who ఉన్నాను. is going to help me? When is going to come my help? నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది, నాకు ఎవరు సహాయం చేస్తారని అడుగుతూ When ఉన్నావేమో. is it going to happen? When? నాకు ఎప్పుడు జరుగుతూ ఉంది, How long? ఎంత కాలము, How many years? ఎన్ని సంవత్సరాలు. But let me tell you, కానీ మీకు చెప్పనివ్వండి, God in heaven is saying today, కానీ పరలోకమందున్న దేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు, your suffering is over. నీ సతము, నీ కష్టకాలం Your అయిపోయినది, sickness time is over. నీకు అనారోగ్య కాలం Your అయిపోయినది, confusions are over. నీకు అయోమయ స్థితి పోయినది, Days of uncertainty is over. నీకు అర్థం లేని పరిస్థితి అయిపోయింది. Even if it is the 400 years, నీవు 400 సంవత్సరాలైనా, 40 years, 4 years, 10 years, 4 సంవత్సరాలైనా, 40 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, God said, I have already set a day. కానీ దేవుడు ముందే నీకు ఒక కాలమును స్థిరపరిచి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Then God says, మళ్ళీ దేవుడు చెప్తూ ఉన్నాడు, when you come out, ఎప్పుడైతే నువ్వు మళ్ళీ వస్తావో, when you come back, ఎప్పుడైతే నువ్వు తిరిగి వస్తావో, you are going to come back to your place that God has already allotted for you. ఏదైతే నీకు దేవుడు ముందుగానే ఏర్పరిచి ఉన్నాడో ఆ స్థలంకు నువ్వు రాకముందు, You will not come back with empty hands. నీవు ఖాళీ చేతులతో నీవు రావు, కానీ Your hands will be full. నీ కర్మలు, నీ హస్తములు నిండుగా ఉంటాయి. Because you are going to make an abundant comeback. ఎందుకంటే నీవు అధిక ఆశీర్వాదంలోనికి తిరిగి I వస్తావు. mean the comeback of abundance. ఎందుకంటే నువ్వు అధికంలోనికి తిరిగి వస్తావని చెప్తూ ఉన్నాడు. 400 years Israelites were serving the Egyptians just like slaves. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. You know the slaves were treated very badly. ఆ కాలంలో మనం చూసుకున్నట్లయితే బానిసలు ఎంతో కఠినముగా ఎంచబడేవారు. They hardly have a good food and good stay. ఎందుకంటే మంచి ఆహారము, మంచి పడక వాళ్ళకి కొద్దిగా But ఉండేది. when God brought them out of Egypt, కానీ ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకుని వచ్చాడో, whatever Egyptian owed to the Israelites because of the hard work, వాళ్ళు ఏదైతే ఏ కష్టము వలన చూసి ఏదైతే ఇవ్వాల్సి ఉందో, God not only given them that but also double. ఏదైతే ఇవ్వాల్సి ఉందో అది మాత్రమే ఇవ్వలేదు, కానీ దానికి రెండెంతులుగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is the justice of God. అదే దేవుడు చేసే న్యాయము. So don't expect just a deliverance. నీవు మామూలుగా విడుదల మాత్రమే కోరుకోకూడదు. Don't just a pass from your exam. ఏదో మామూలుగా నేను ఎలాగోకలాగా ఉత్తీర్ణులు అయ్యాలని అనుకోకూడదు. I tried but I never pass. I fail all the time. నేను చాలా ప్రయత్నించాను, కానీ నేను మామూలుగా ఉత్తీర్ణులు అయ్యానని అనుకుంటూ ఉన్నా. But this time God says, కానీ ఈసారి దేవుడు చెప్తూ ఉన్నాడు, you are going to come out with the flying colors. నీవు ఒక మంచి ఆరోగ్యంతో, నీకు మంచి వికాసము కలిగి నీవు బయటకు You are వస్తావని going to have the చెప్తున్నాడు. abundance of blessing from the Lord. నీవు ఒక అధిక ఆశీర్వాదంతో నీవు బయటకు వస్తావని చెప్తూ